కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలోని మద్దెల చెరువు గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగిందంటూ గ్రామస్తులు ఎంపీడీఓ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మురికి కాలువల నిర్వహణ, వాటర్ ట్యాంకుల శుభ్రత విషయంలో సర్పంచ్ సెక్రటరీ కలిసి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ట్రాక్టర్ మరమ్మతులు, బోర్ల నిర్వహణ పేరిట అధిక బిల్లులు వేస్తూ నిధులను తమ సొంత ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నారన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ధామాలకు సైతం ప్రత్యేక నిధులు ఉన్నప్పటికీ వాటి ఖర్చులకు కూడా గ్రామ పంచాయతీ నిధులు ఉపయోగించారని, వారు మిషన్ భగీరథ పైప్ లైన్ విషయంలో కూడా గ్రామ పంచాయతీ నిధులు ఉపయోగించారన్నారు. ఎంబీలు రికార్డు లేకుండానే నామమాత్రం పేపర్లపై బిల్లులు చూపుతూ డబ్బులు దండుకున్నారని గ్రామస్తులు తెలిపారు. కానీ జీపీ నుంచి దాదాపు 40,000 నుంచి 60,000 రూపాయలు తీసుకున్నారు సార్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీన్ని ఎంపీసీ గారిని అడిగాను, సార్ ఇది నిధులు ఇవ్వచ్చా, మన జీపీ నుంచి ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు, కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవ్వాలి, జీపీ నుంచి పెట్టకూడదు అని చెప్పి స్పష్టంగా ఎంపీసీ గారు చెప్పడం జరిగింది సర్పంచ్ గారికి. సో తప్పైతే ఆ ఫండ్లు రిటర్న్ ఇస్తామని ఒప్పుకున్నారు. సో ఇది ఒకటే ఇంకోటి పల్లె ప్రగతికి పైప్ లైన్ వేశారు, 93,000 రూపాయలు తీసుకున్నారు. ఆ పల్లె ప్రగతి ఏరియాకి 10,000 రూపాయలు అవుతాయి. 98,000 నిధులు అక్కడ అందులో 10,000 రూపాయలు సరిపోతుంది లైన్ వేయడానికి. 98,000 బిల్ చేశారు. ఎవరన్నా ఉందని చెప్తున్నాను నేను. పంచాయతీ సెక్రటరీ చదివితే అక్కడ ఆయన రాలేదు, వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. వాటర్ ట్యాంక్ రిపేర్ మిషన్ మొత్తం పైసా అమౌంట్ అంతా తినేసారు. అడిగితే ఒక్కసారి మీటింగ్ పెట్టలేదు, ఏమన్నంటే ఆడిట్లు చేయించేసినాం, ఆడిట్ అయిపోయిందని మాకు ఎత్త కొట్టేస్తారు. సెక్రటరీ అడిగితే లేదా